9:25 ఒక 15-20 నిమిషాల్లో వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. తిరిగి మరి అయ్యగారికి సమయాన్ని మనము ఇవ్వాలి కనుక కొద్దిగా ఈరోజు ఒక షార్ట్లో వెళ్ళిపోయి అయ్యగారికి సమయాన్ని ఇద్దాం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎక్కడ చెల్లించాలంట? యథార్థవంతుల సభలో, ఆ తర్వాత సమాజంలో, తర్వాత పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. అయితే మనకి ఏదైనా ఎవరైనా సహాయం చేస్తే మనం ఏం చేస్తామండి? థ్యాంక్స్ చెప్తాం. అదేవిధంగా గతించిన వారం అంతా కూడా మరి దేవుడు కాచి కాపాడేందుకే గతించిన దినములన్నీ కూడా మనం చూసుకుంటే మన జీవితంలో సంవత్సరాలు అనుకోవచ్చు, లేదంటే నెలలు అనుకోవచ్చు, లేదంటే మరి వారములు, దినములు, గంటలు, నిమిషములు, సమయములు, గడియలు, ఈ రకంగా మనం చూస్తే ప్రతి ఒక్క నిమిషం కూడా దేవుడు నిన్ను నన్ను మరి కాచి కాపాడి ఈ దినాన ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం చూసుకుంటే ఈ లోకంలో ప్రతి దినం కూడా ఎన్నో వందల మంది, వేల మంది చనిపోతున్నారండి. ప్రతిరోజు మనం చూస్తే మరి న్యూస్ ఛానల్స్ మనం ఏమైనా TV9 కానీ లేదా V6 కానీ ఈ రకంగా మనం చూస్తే మీరు ఏ ఛానల్ ఉన్నా చూసుకోండి, విప్పంగానే ఏదో ఒక చోట యాక్సిడెంట్, ఏదో ఒక చోట మర్డర్, ఏదో ఒక చోట ఏదో రకంగా మనుషులు చనిపోతున్నారు. మరి మనల్ని అయితే దేవుడు మరి సజీవంగా ఉంచుతున్నాడు. తన ప్రణాళిక, తన యొక్క చిత్తము, తన యొక్క ప్రేమ మన మీద ఉంది కాబట్టి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని ఈ విధంగా నడిపిస్తున్నాడు. యథార్థవంతుల సభలో సమాజంలో పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు అనగా మనకు వారమంతా కూడా కాపాడిన దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. అయితే మనము అనేక సార్లు కృతజ్ఞత చెల్లించలేని వారంగా ఉంటాం, అనేక సార్లు ప్రార్థన చేయలేని వారంగా ఉంటాం, అనేక సార్లు బైబిల్ చదువులేని వారంగా ఉంటాం. కానీ దేవుడు మాత్రం నేను నన్ను విడిచే దేవుడు కాదండి, ఎడబాసే దేవుడు కాదండి. ఆయన యథార్థమైన దేవుడు కనుక నువ్వు నేను కూడా యథార్థంగా ఉన్నాడు. యథార్థం గురించి మనం మాట్లాడితే ముందుగా మనం గుర్తొచ్చేది ఎవరంటే యోబు అండి. యోబు ఏ విధంగా ఉన్నాడంట? యథార్థవంతుడు. మరి దేవుడే తనను మరి ఆ యొక్క యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూసుకుంటే ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. చూసారా, యథార్థతను గురించి మనం చూసుకుంటే ఆ యొక్క యోబు ముందు వరుసలో ఉంటాడు. అయితే దేవుడే తన గురించి అక్కడ మరి చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. యథార్థవంతుడు. యథార్థత మరి తన జీవితంలో అన్ని కోల్పోయినా కూడా తన యథార్థతను మాత్రం విడిచిపెట్టలేదు, వదిలిపెట్టలేదు. మనం ఆ విధంగా ఉంటామా? ఉండలేం. ఎందుకంటే మనము మానవులం కాబట్టి. వారు ఆ విధంగా ఆ యొక్క బైబిల్లో వారి యొక్క నామమును మరి లిఖించబడ్డదంటే అంత గొప్ప వ్యక్తులండి వారు. మనం మాత్రం ఆ విధంగా ఉండలేము. మనం ఇక్కడ ఏమంటాడంటే సమాజంలోను యథార్థవంతుల సభలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం చేసే ప్రతి ఒక్క పని కూడా దేవునికి తెలుసండి. మన హృదయంలో తలంపు పుట్టక మునిపే ఆయన తెలుసుకున్న దేవుడు. 139 కీర్తనలో మనం చూస్తే మొదటి 4 వచనాల్లో మనం చూస్తే అక్కడ చాలా చక్కగా మరి దావీదు మహారాజు వివరిస్తూ తన గురించి ఒకసారి చూడండి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించున్నావు. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఏమంటున్నాడంటే మొట్టమొదటి మాటలో యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకో అంటే ఆయన గురించి దేవుడు అన్ని కూడా తెలుసుకున్నాడంట. ఎవరి గురించి? దావీదు గురించి. ఆయన ఏం చేశాడు? దావీదు గొర్రెలు కాసేవాడు. ఎక్కడి నుంచి పిలిపించాడు ఆయన్ని? గొర్రెలు కాసే దొడ్లలో నుంచి కూడా ఆయన ఆ రకంగా ఏర్పాటు చేసుకున్నాడు దావీదు మహారాజు. 78వ కీర్తనలో మనం చూస్తే ఆయన ఏ విధంగా ఉన్నాడో ఒక్క మాట అక్కడ చూసుకుందాం. ఎక్కడి నుంచి ఆయనను పిలిపించాడు, ఎక్కడి నుంచి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. 78వ కీర్తన 70వ వచనం.
తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులను మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. ఇక్కడ చూడండి, మరి ఎక్కడి నుంచి అంట? గొర్రెల దొడ్లలో నుండి అతన్ని అంటే గొర్రెలు కాసుకున్న దొడ్డలో ఉన్న అతన్ని మరి పిలిపించి దేవుడు తనకు హృదయానుసారుడుగా చేసుకున్నాడు. కరెక్టేనండి? దావీదు మహారాజు ఏ విధంగా ఉన్నాడంటే దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడు. మరి ఈయన కూడా మరి యథార్థత కలిగి ఉన్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తే అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. ఏ కార్యమైనా సరే నేర్పు కలిగి ఉన్న దావీదు మరి దేవుని ద్వారా మరి యొక్క హృదయానుసారుడుగా అనిపించుకున్నాడు. నీవు నేను కూడా మరి ఏ కార్యమైనా సరే ఉదయకాలం మనం చూస్తే ఇక్కడికి వచ్చి సుమారుగా 6:30 నుంచి 7:30 పాదకి వరకు 7:50 దాకా ఇక్కడే ఉన్నాం. అయితే ఇవన్నీ ఏర్పాట్లు చేయాలి. మరి కొంతమంది రాలేరు, పొద్దున్నే లేవలేరు, కానీ మేము మాత్రం ఖచ్చితంగా వస్తాం. వచ్చి దేవుని సన్నిధానంలో ఇవన్నీ ఏర్పాట్లు చేసిపోతాము. మన టెంట్ కూడా చినిగిపోతా ఉంది, కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. అయినప్పటికీ దేవుడు మరి ఈ విధంగా ఈ యొక్క పరిచయను మరి కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఏదేమైనా మనము దేవుని సన్నిధానంలో కృతజ్ఞత కలిగి యథార్థవంతులుగా ఉండాలి. యథార్థత నిన్ను ఎప్పుడు కూడా మరి విడిచిపెట్టదండి. దేవుని యథార్థత మనం కలిగి ఉంటే ఎప్పుడు కూడా నిన్ను దేవుడు విడువడు, ఎడబాయడు. ఇక్కడ మనం చూస్తే గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించను, వాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలని యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలులను మేపుటకు ఆయన అతన్ని రప్పించను. అంటే ఇశ్రాయేలులను మేపుటకు మరి దావీదు మహారాజుని పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అంతకుముందు ఏం చేశాడండి? ఆయన గొర్రెలను మేపాడు. గొర్రెలను మరి గొర్రెల దొడ్లో ఆయన గొర్రెలు దాన్ని నడిపిస్తా ఉన్నాడు, అంటే గొర్రెలను కాస్తా ఉన్నాడు. మనము దేవుని యొక్క యథార్థత కలిగి ఉండాలని దేవుడి యొక్క దినాన మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే మరి యెహోవాను స్తుతించుడు యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. అయితే మన 139 కీర్తనలో మనం చూసాం కదా, మన యొక్క మనస్సును, మన యొక్క నడకను, మన యొక్క పడకను సమస్తాన్ని మరి ఆయన పరిశీలన చేసే దేవుడుగా ఉంటున్నాడు. కానీ మనము దేవునికి నమ్మకంగా ఉంటున్నామా? దేవునికి మనం సాక్షిగా ఉంటున్నామా? యథార్థత కలిగి ఉంటున్నామా? ఇక్కడ మనం చూస్తే యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. దేవుడు ఆయనను అంటే శాస్త్రవేత్తలు ఏదైనా పరిశోధించి తెలుసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అదేవిధంగా మరి ఈయనను దేవుడు పరిశోధించాడండి. పరిశోధించి నీవు నన్ను తెలుసుకొని ఉన్నావని దావీదు మహారాజు అంటున్నాడు. మరి 2వ వచనంలో మనం చూస్తే నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు. అయితే మరి మన తలంపు పుట్టక మునిపే సమస్తం కూడా మరి ఈ సమయంలో మనం మన హృదయంలో ఏమనుకుంటున్నామో అది దేవుడు ఎరిగిన దేవుడు, తెలుసుకున్న దేవుడు. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో, మరి మందిలో కూర్చున్నంతసేపు మనము ఎంతో అంటే మన అనుగుణంగా ఎంతో అన్యోన్యంగా మరి కూర్చుంటాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మన పరిస్థితులు వేరుగా ఉంటాయి. కానీ ఎప్పటికీ ఒకటే రకంగా ఉండాలని యుగయుగములకు ఒకటే రీతిగా ఉన్న దేవుడు, మనం కూడా ఎప్పటికీ ఒకటే రీతిగా ఉండాలి. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, అంటే దేవునికి తెలుసు కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి? భయభక్తులతో ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. మరి ఆయన ప్రతి ఒక్క క్రియను కూడా మనం చూస్తాం. మన యొక్క క్రియలను ప్రతి ఒక్క క్రియను కూడా దేవుడు చూసే దేవుడుగా ఉంటాడు. నువ్వు సమాజంలో కావచ్చు, అనగా బయట నీ ఉద్యోగంలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, లేదంటే సంఘంలో కావచ్చు, సంఘంలో చేసే పనుల ద్వారా కావచ్చు, ఏదైనా సరే నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో, ఎక్కడ లేస్తున్నావో, ఎక్కడ తిరుగుతున్నావో, ఎక్కడ పడుకుంటున్నావో, ఏం చేస్తున్నావో సమస్తాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చేసే ఉద్యోగంలో మామూలుగా ఏముంటుందని సీసీ కెమెరాలు ఉంటాయి. కానీ దేవునికి అక్కర్లేదండి. ఎందుకంటే ఆయనే ఒక
పెద్ద సీసీటీవీ. ఎందుకంటే మనం చేసే ప్రతి పని ఇక్కడ మన వాక్యంలో చూస్తాం, నా సొంతంగా చెప్పడం కాదండి. ఇక్కడ వాక్యంలో ఏం చూస్తున్నాం అంటే, నేను కూర్చుండుట, నేను లేచుట, నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించు. అంటే ఇప్పుడు మన సీసీ కెమెరా ఏం చేస్తుందండి, మన యొక్క ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, పారిపోయారనుకో, మన యొక్క ముఖ చిత్రం అక్కడ మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏమంటాడంటే, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. ఆ తర్వాత ఏమంటున్నాడు, నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనస్సు. లోపల ఉన్నది కూడా దేవుడు ఆ యొక్క సీసీ కెమెరా ద్వారా తెలుసుకుంటున్నాడు. అంటే తన యొక్క ప్రతి ఒక్క మరి కార్యం కూడా ఇక్కడ మనం చూస్తే 111 కీర్తనలో ఆయన యొక్క క్రియలు గొప్పవిగా ఉంటున్నాయి. ఏ విధంగా అంటే, నువ్వు ఒకానొక సమయంలో చీకట్లో ఉన్నప్పుడు నిన్ను తన వెలుగులోనికి పిలిచి, నీకు బిరుదులు లేనప్పటికీ నువ్వు కూడా ఆ యొక్క బిరుదులు కల్పించాడు. చూడండి, 1 పేతురు 2:9 అయితే మీరు చీకట్లో ఉన్నావా అనే ఒక వాక్యాన్ని మనం చూసుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలను ఒకప్పుడు. అయితే ఇక్కడ మనం చూస్తే ఏ విధంగా ఉన్నామంటే, ఒకప్పుడు మనము చీకట్లో, అనగా దేవుని ఎరగనప్పుడు చీకట్లో ఉన్నాము. దేవుని తెలుసుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, నిన్ను నన్ను వెలుగులోనికి పిలిచాడు. ఆ వెలుగులోనికి పిలిచినప్పుడు ఏ విధంగా ఉండాలి, మనము పరిశుద్ధంగా ఉండాలి, రాజులేని యాజక సమూహంలో ఉండాలి, దేవుని సొత్తైన ప్రజల్లో ఉండాలి. కరెక్టే కదా? 2వ అధ్యాయం 9వ వచనంలో ఏర్పరిచిన వంశంలో మనం రాజులేని యాజక సమూహం, పరిశుద్ధ జనములో దేవుని సొత్తైన ప్రజలు. అయితే నువ్వు నేను ఏ విధంగా ఉన్నామంట, దేవుని సొత్తుగా ఉన్నావు. మరి యెషయా గ్రంథంలో అంటాడు, నువ్వు నా సొత్తు అంటాడని. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక అని మనము ఇక్కడ కొలెస్సీలు రాసిన పత్రికలో చూస్తాం. అయితే 43వ కీర్తనలో ఏమంటాడంటే, నీవు నా సొత్తు అంటాడండి. ఒకసారి ఆ మాట చూడండి. భయపడకము, యెషయా గ్రంథము, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు చాలండి. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరిని కూడా మరి పేరు పెట్టి పిలిచే దేవుడు అండి. నువ్వు ఎన్నోసార్లు ప్రార్థన చేయకుండొచ్చు, ఎన్నోసార్లు మరి సంఘంలో ఆరాధన చేయకుండొచ్చు, లేదంటే దేవుని పనులు చేయకుండొచ్చు, లేదంటే బైబిల్ చదవకుండొచ్చు, అయినా కూడా ఆయన సొత్తును ఆయన ఎప్పుడు కూడా పోగొట్టుకోడండి. నువ్వేదైనా తప్పు చేస్తే దాన్ని దేవుడు సరిదిద్దుతాడు. ఇప్పుడు మనకు ఒక వస్తువు ఉంటుంది అనుకోండి, మన బైకు లేదంటే మన ఏదైనా వాచ్ అనుకోండి, అదేమన్నా రిపేర్ అయితే ఏం చేస్తామండి, మనం రిపేర్ చేయించుకుంటాం, బాగు చేసుకుంటాం. దేవుడు కూడా మనం అనేక సార్లు పడిపోయినప్పుడు మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క చూపుల ద్వారా, మన యొక్క పడుకుల ద్వారా, మన యొక్క నడుచుట ద్వారా మనం ఎన్నోసార్లు పాపం చేస్తూ ఉంటామండి. ప్రతినిత్యం కూడా మానవుని నైజం అది. సహజంగా ప్రతి ఒక్కరం కూడా మరి పాపం చేస్తూనే ఉంటాం. నీ పాపం నా పాపం గురించి దేవుడు యొక్క సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయం మొదటి వచనం మనం చూసుకుంటే, మీ అపరాధముల ద్వారా మీ పాపముల చేత మీరు చచ్చిన వారి ఉండగా క్రీస్తు యేసుతో కూడా మిమ్మును బ్రతికించను. అయితే మన పాపముల ద్వారా ప్రతి నిమిషం కూడా మనం చచ్చిపోవాల్సిన వారమే. అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను నన్ను బ్రతికించాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆయన సొత్తును ఆయన ఏ విధంగా చూసుకుంటాడండి? ఇప్పుడు మన సొత్తును మనం ఏ విధంగా చూసుకుంటాం? చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. కరెక్టే కదా? చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటాం. మరి దేవుడు కూడా తన సొత్తు అయిన నిన్ను నన్ను ఏ విధంగా చూసుకుంటాడండి? జాగ్రత్తగా, భద్రంగా. నువ్వు పడిపోయినప్పుడు కూడా నీకు ఆయన చేయనిచ్చి లేవనెత్తుతాడు. కానీ మనం అనేక సార్లు ఎటు విడుస్తూ, మరి కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా, మరి కొన్నిసార్లు ఆయనను మనం నిందల పాలు చేస్తూ ఉంటాం, ఆయనను మనము ప్రశ్నించే వరంగా ఉంటాం. కానీ దేవుడు ఆ విధంగా కాదండి. తన అరచేతుల్లో నిన్ను నన్ను చెక్కుకొని ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే 139 కీర్తనలో, నా నడకను, 3వ వచనం, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు.
నా చర్యలన్నింటినీ నువ్వు బాగా తెలుసుకుని ఉన్నా. ఇక్కడ ఏమంటుంటే నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నంట. ఆల్రెడీ పరిశీలన చేస్తున్నావు అనట్లేదండి. ఇక్కడ చిన్న కరెక్షన్. అక్కడ మనం చూస్తే పరిశీలన చేసి ఉన్నావు అంటే ఆల్రెడీ దేవుడు నిన్ను నన్ను పరిశీలన చేసేసాడు. చేస్తున్నావు అంటే చాలా దూరం అనుకున్నాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నట్టే, మరి ఇక్కడ దావీదు మహారాజు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగా తెలుసుకుని మనం చేసే ప్రతి పని కూడా దేవునికి తెలుసండి. దేవునికి తెలియకుండా ఏది కూడా జరగదు. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా సీసీటీవీ అని చెప్పేసి. సీసీటీవీ కంటే ఎక్కువ అంటే మన హృదయంలో తలంపు పుట్టక మునిపే దేవుడు తెలుసుకున్న దేవుడు. 4వ వచనంలో కూడా మనం చూస్తే యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది పూర్తిగా, అంటే నేను లోపల నుంచి ఏది పలుకుతున్నది అది దేవునికి అంత పూర్తిగా తెలిసి ఉందట. మనం గ్రహించాలి. వాక్యాన్ని మనము మామూలుగా చదువుకుంటూ పోతే మనకు అర్థం కదండి. మామూలుగా చదువుకుంటూ పోతే బైబిల్కి న్యూస్ పేపర్కి ఏం తేడా ఉండదు. బైబిల్ని మనము ఆపి ఎక్కడ అక్కడ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి, కామాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూస్తూ మనం మామూలుగా వాక్యాన్ని చదువుతున్నప్పుడు కూడా పడపడ అలాగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఆ విధంగా కాదండి. వాక్యాన్ని మనము ఆపి చదువుకుంటూ పోతే ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది. ఇక వాక్యం ఏ విధంగా ఉంటుందంట, అర్థము. ప్రతిరోజు కూడా మనం ఎన్నోసార్లు ఇక్కడికి ఎవరు కూడా అర్థం చూడకుండా రాలేదనుకున్నా. నేను కూడా ఆల్రెడీ అర్థం ముందు మంచిగా తయారై ఈరోజు వాక్యం చెప్పాలి నిలబడి అని చెప్పేసి మంచిగా తయారై రావాలని ఎవరైనా అనుకుంటాం. అయితే ఎందుకంటే మామూలుగా మనం చింపురు నీటితో కానీ ముఖం కడుక్కోకుండా కానీ లేదంటే ఇంకేమేమో రకరకాలు పూస్తూ ఉంటాం. అవన్నీ పూసుకోకుండా ఎవరు కూడా రాడదు దేవుని సన్నిధికి. అయితే దేవుడు నీ చర్యలు నా చర్యలు అన్నింటినీ కూడా బాగా తెలుసుకున్న దేవుడు అనమాట. యెహోవా ఆ మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ప్రతి ఒక్క మాట కూడా మనం చేసే ప్రతి ఒక్క పని కూడా దేవునికి ఖచ్చితంగా తెలుసండి. అయితే మనం ఏమనుకుంటామంటే పక్క వాళ్ళు చూస్తారేమో, వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో అనుకుంటాం. కానీ దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, అనునిత్యం నిన్ను నన్ను అది చూస్తూనే ఉంటాడు. తన యొక్క సీసీ కెమెరా నిన్ను నన్ను మనం ఎక్కడుంటే అక్కడ తీయడం కాదండి. దేవుడు మనల్ని వెంబడిస్తూ ఉంటాడు. తన సీసీ కెమెరా అనేది మనల్ని నువ్వు ఎక్కడుంటే అక్కడ వెంబడిస్తూనే ఉంటుంది దేవుని యొక్క సీసీ కెమెరా. మరి ఇది మరి దేవుడు ఆ విధంగా మనతో మాట్లాడుతూ యెహోవా మాట నా నాలుకకు రాక మునిపి అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. మన యొక్క అపరాధం ద్వారా మనం చచ్చిపోయినప్పుడు ఏం చేశాడు దేవుడు? బ్రతికించాడు. తిరిగి మనకు ఇంకొక అవకాశాన్ని కల్పిస్తున్నారు. అయితే మనం బలలో చేసే సమయంలో మరి దైవజనులు అప్పుడు చెప్తా ఉంటారు, తిరిగి మనకు ఒక అవకాశము దేవుడు కల్పిస్తున్నాడు. మీ పాపాలన్నీ కూడా ఒప్పుకొని తిరిగి దేవుని యొక్క రొట్టెలో అనగా ఆయన శరీరంలో పాలు పొందాలని మరి అక్కడ తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం చూస్తే గల్తీలు రాసిన పత్రికలో మనం చూస్తే క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుంచి విమోచించాడని అక్కడ వాక్యంలో మనం చూసుకోవచ్చండి. గల్తీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొని. చాలండి. ఇక్కడ మనం చూస్తే మరి నీ కొరకు నా కొరకు ఆ యొక్క కలువరిగిరి శిలువలో అది తన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు. తన యొక్క రక్తాన్ని ధారగా పోసాడండి. తన యొక్క మరి ప్రక్కలో పొడిచినప్పుడు నీరు రక్తం ఆ విధంగా కారుతూ ఉంటే మరి ఆ యొక్క సమయంలో ఆ యొక్క దృశ్యాలను మనం చూస్తే కొన్ని దాన్ని యేసుప్రభు జీవిత ఆధారంగా కొన్ని సినిమాలు కూడా తీశారు. ఆ సమయంలో మనం చూస్తే కన్నీరు రాకుండా మానదండి. దేవుడు నీ కొరకు నా కొరకు మానవుడు మరి ఏ విధంగా ఈ లోకంలో జీవించాలో సమస్తం కూడా మనకు తెలియజేశాడు. అదే రకంగా ఇక్కడ మనం చూస్తే మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలంలో నుండి విమోచింపవాలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకుని నువ్వు చేసిన పాపం నేను చేసిన పాపం గురించి దేవుడు తన శరీరాన్ని
నలగొట్టుకున్నాడు, తన శరీరాన్ని ఆ శిలువలో అప్పగించాడు. అలాంటి దేవునికి నువ్వు నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. కృతజ్ఞతార్పణలు ఆయనకు చెల్లించాలి. వారమంతా కూడా మరి కాపాడినందుకు దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఈ యొక్క వాక్యం ద్వారా మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అదే రకంగా మనం చూస్తే ఇక్కడ 4వ వచనంలో ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదీక్షణ పూర్ణుడు. ఆయన దయలేంది మనం ఈ దినమున ఇక్కడ లేమండి. 136 కీర్తనలు ఏమంటారంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆయనకు పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని అక్కడ 136 కీర్తనలో మాట్లాడతారు. కాబట్టి దేవుని మనం చేసే ప్రతి పని కూడా ఆయనకు తెలుసు. కాబట్టి మనం ఆయనకి ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఎంతైనా ఆయనకు స్తుతులు చెల్లించాలని మరి ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ముగింపుగా రోమీయులకు రాసిన పత్రికలో మనం ఒక వచనాన్ని చూసుకొని రోమీయులు 5వ అధ్యాయము 9వ వచనం చూసుకొని ఆరాధనలోకి వెళ్దాం. ఇప్పటికి సుమారు ఒక 20 నిమిషాలు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. చాలండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా. ఆయన రక్తం లేనిదే మనకు యథార్థత లేదు. ఆయన రక్తం లేనిదే మనకు నీతి లేదండి, విమోచన లేదు. ఆ నిన్ను నన్ను మరి తన యొక్క రక్తం ఇచ్చి కొన్నాడండి. 1 కొరింథీలో మనం చూస్తే మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక అనే ఒక మాట అక్కడ ఉంటుంది. ఒకసారి చూద్దాం ఆ వచనాన్ని. మనకు సరే గుర్తులేదు, జ్ఞాపకం సహాయం చేయండి. 6వ అధ్యాయము 20 మొదటి కొరింథీ 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన దేహము ఏ విధంగా మనకు అనుగ్రహింపబడిందండి? దేవుని వలన మనకు అనుగ్రహింపబడి ఉంది. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినారు. అయితే ఇక్కడ ఇంతకుముందు కూడా మనం చూసుకున్న 43వ కీర్తనలో మనం ఎవరి సొత్తు అంటండి? దేవుని సొత్తు. ఇక్కడ కూడా మనం చూస్తే మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. అయితే మనం దేవుని యొక్క ఉదయ కాలంలో మరి ఆరాధన ద్వారా మహిమపరచుకుందాం. మరి నువ్వు నేను ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడినాం. కాబట్టి ఆయనకు ఉగ్రత నుండి మనం తప్పించుకోవాలంటే ఈ దినమున నువ్వు నేను ఆరాధనలో ముందుకు కొనసాగాలి. ప్రతి ఒక్కరం కూడా వ్యక్తిగత ఆరాధన చేద్దాం. దేవుడి యొక్క చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించి మహిమ పొందులుగాక. ఆమేన్.